2024 ఆగస్టు సెప్టెంబరు భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో చాలామంది రైతులకి చాలా ఇబ్బందులు జరిగింది. దానికి కూడా 31.908 లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా 25,253 మంది రైతులు 10,009 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా 14,34.5 లక్షలు ప్రతిపాదనలు వచ్చాయి. అవి కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. త్రిమూర్తి గారు, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేశామని చెప్తున్నారు. గతంలో ఏ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు ఆ సీజన్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందండి. దీంట్లో గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మందికి 3,400 కోట్ల రూపాయలు సుమారు సహాయం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,80,000 మందికి 5,55,000 మందికి 7,800 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతుగా ఆ పంటలో నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి వర్షాలు, అదేవిధంగా వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు. అప్పట్లో ఇచ్చినటువంటి లెక్కల మీద జూలైలో కురిసినటువంటి వర్షాల్లో అయితే 16 జిల్లాల్లో 1,65,00,000 రూపాయల నష్టపరిహారం పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో, ఈరోజు మళ్ళా కొద్ది రోజులు పోయేటప్పటికి 4 జిల్లాల్లోనే 54 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో అరకొరగా 3.3 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించడం అనేటువంటిది జరిగింది. ఇది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ రైతులను ఏదో చేసేస్తాం, మీరేం చేశారు, మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని చెప్పారు. 2 ప్రశ్నలకు ఆయన ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాబట్టి దాంట్లో కూడా మాట్లాడాలనుకుంటే రైతులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి, గత ప్రభుత్వంలో రైతులకి కౌలు రైతు అనేటువంటి వాడు కన్సెంట్ ఇస్తేనే కౌలు కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధం. కౌలు రైతులకి మేము దగ్గరుండి కౌలు కార్డులు చాలా మంది చదివించాం. ఎంఆర్ఓలతోటి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓలతోటి మాట్లాడి ఈ క్రాప్ ఏదైతే నమోదవుతుందో, ఎవరో ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో చూసి ఓనర్తో సంబంధం లేకుండా, రైతు భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వ్యవసాయ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కౌలు కార్డులు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా మేము చేసామనేటువంటి చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇదేమీ లేదనేటువంటి చెప్పడం అనేటువంటిది అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి మేము ఏదో చేసేస్తున్నాం రైతులకి అనేటువంటిది చెప్పడం. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే రైతుకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయిపోతున్నప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఇంకా విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతుకు సహాయం చేయడానికి విధి విధానాలు ఏముంటాయి? రైతులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర మీ దగ్గరే లెక్కలు ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర. ఎప్పటికి విధి విధానాలు నిర్ణయిస్తారు? ఈ క్రాప్ అయిపోయింది, రేపు ఎల్లుండో మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మొదలు పెడతారు. వర్షాకాలంలో బాగా నష్టపోయినటువంటి రైతులకి ఏ రకంగా సహాయం చేశారు? ఏ విధమైనటువంటి సహాయం లేకుండా మేమేదో చేస్తాం, రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి విధానం చెప్తుంటే, తర్వాత ఇందాక మాట్లాడాడు మెకనైజేషన్ గురించి కూడా మాట్లాడారు. మెకనైజేషన్ ఏ విధంగానే కూడా యంత్ర పరికరాలు ఇవ్వలేదనేటువంటిది గౌరవ మంత్రి గారు చెప్తున్నాడు. ఇది తప్పు. యంత్ర పరికరాలు ఇచ్చారో లేదో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ లో మీ అధికారులు ఉంటారు కాబట్టి పిలిపించి గత ప్రభుత్వంలో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని కోత మిషన్లు ఇచ్చారు ఏంటి అనేటువంటిది
ఆయన ఆదేశిస్తే పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతారు ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేటువంటిది. అది లేదు ఇవ్వలేదు అసలు ఏమీ లేదనేటువంటి చెప్పడం మంత్రి గారికి ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎప్పటిలాగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కూడా ఈ గతంలో ఈ విధానంగా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలనేటువంటి మొన్న డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రైతులను ఆదుకోవటం కోసం రైతుల్ని ఇన్సూరెన్స్ భారం అనేటువంటిది రైతుల మీద వేయకుండా ఇన్సూరెన్స్ పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి విధూతంగా ఇచ్చి ఆదుకునేటువంటి విధానం తీసుకురావాలనేటువంటిది రైతు పక్షంగా మరి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ శ్రీనివాస్ గారు కూర్చోండి, సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓన్లీ సిగ్నేటరీస్ మనం సిగ్నేటరీస్ అనుకున్నాం సభలో, సిగ్నేటరీస్ మాత్రం మాట్లాడండి. కాదనుకుంటే కనుక అటు ఇటుకు అలౌ చేద్దాం అనుకుంటే అలౌ చేద్దాం. ఓకే శ్రీనివాస్ ఓన్లీ సిగ్నేటరీస్ అనుకున్నాం, సిగ్నేటరీస్ మాత్రమే కంపెనీ అయి ఉన్నాం. మీరు నిర్ణయాలు తీసుకోండి, మీరు చెప్పింది అది మీ సభలో చెప్పిందే. శ్రీనివాస్ గారు చెప్పండి. అధ్యక్ష శ్రీని గారు అధ్యక్ష